మీరు అద్దంలో చూసుకుంటే మీరే కనిపిస్తారు కదా! కానీ కొంతమంది మాత్రం తాము ఇప్పటికే చనిపోయామని నమ్ముతారు. వినటానికి ఏదో హారర్ సినిమా కథలా అనిపించినా ఇది నిజంగా ఉన్న ఒక భయంకరమైన మానసిక వ్యాధి. దాని పేరు కోటార్డ్స్ డెలూషన్ లేదా వాకింగ్ డెడ్ సిండ్రోమ్. ఈ వ్యాధితో బాధపడేవారు తామిక బతికి లేవని, శవాలుగా మారిపోయామని గట్టిగా నమ్ముతారు. కొందరైతే వాళ్ళ గుండె కొట్టుకోవటం లేదని, వాళ్ళ శరీర అవయవాలు కుళ్ళిపోయాయని, వాళ్ళు దెయ్యంగా మారిపోయానని కూడా చెప్తారన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది? మన మెదడులో భావోద్వేగాల్ని గుర్తించే భాగం అమిగ్డాలా మరియు మన ముఖాన్ని, మన ఉనికిని గుర్తించే భాగాల మధ్య ఉన్న ఒక కనెక్షన్ దెబ్బతింటే మనిషి తన అసలు ఉనికిని నమ్మలేని పరిస్థితి వస్తుందిట. అంటే కళ్ళతో తనను తాను చూసినా మెదడు మాత్రం నువ్వు బతికి లేవు అని ఒక తప్పు సంకేతాన్ని ఇస్తుందన్నమాట. ఈ భ్రమ ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొంతమంది ఆహారం తీసుకోరు, నీళ్లు తాగడం మానేస్తారు. ఎందుకంటే తమను తాము చనిపోయిన వాళ్ళగా భావిస్తారు. ఇక చనిపోయిన వాళ్ళకి తిండెందుకు అనుకుంటారు. ప్రపంచంలో అత్యంత అరుదైన, అత్యంత భయంకరమైన మానసిక రుగ్మతల్లో ఇదొకటి. మనిషి శరీరం బతికే ఉన్నా మెదడు మాత్రం అతన్ని శవంగా నమ్మించే ఈ వ్యాధి నిజంగా సైన్స్కే ఓ మిస్టరీ. ఈ వ్యాధి గురించి గతంలో మీరు ఎప్పుడైనా విన్నారా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.